నమస్తే. గాంధీ భవన్లో ఉన్న నాతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఉన్నారు. కొద్దిసేపు క్రితమే ప్రెస్ మీట్ అయిపోయింది, కాస్త రిలాక్స్ అవుతా ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే బాబు. సో ఎక్కడ టికెట్ మీకు కన్ఫర్మ్ కాబోతా ఉంది, నిజామాబాద్ కరీంనగర్? సో అరవింద్ ఆల్రెడీ మీ పైన కౌంటర్ స్టార్ట్ చేసి జీవన్ రెడ్డి అంకుల్ అనుకుంటే కాస్త విమర్శిస్తా ఉన్నారు మిమ్మల్ని. ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది మీరు? అంటే వాస్తవంగా ఏదైతే మొన్నటి శాసన ఫలితాలు ఏదైతే నేను ఆశించిన విధంగా రాకపోవడంతో కొంత ఒక విధంగా ఎవరైనా ఫలితం ఆశించిన మేరకు పొందలేకుంటే కొంత నిరుత్సాహపడతారు డెఫినెట్లీ. ఉన్న పరిస్థితుల్లో ఏదైతున్నదో ఇప్పుడు ఇమీడియట్గా పార్లమెంట్ రావడం, పార్టీ ఏదైతున్నదో నా సేవలను జాతీయ స్థాయిలో పార్లమెంట్ పరంగా వినియోగించుకుంటే ఎట్లుంటుంది అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నట్టు కనబడుతుంది. నేను కూడా గతంలో కరీంనగర్ పార్లమెంట్కి వెళ్ళి కంటెస్ట్ చేసిన 2 పర్యాయాలు. అప్పుడు కేసీఆర్ వ్యతిరేకంగా అప్పుడు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉండగా పోటీ చేయడం జరిగింది. సరే, సెకండ్ టైం ఐ లాస్ట్ విత్ 14,000 votes. అప్పటి కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గం ఇప్పుడు రెండిట్లో విడిపోయింది. 5 సెగ్మెంట్లు కరీంనగర్ ఉంటే 2 సెగ్మెంట్లు నిజామాబాద్కి వచ్చినాయి. నేను ప్రాతినిధ్యం వహించిన జగిత్యాల పక్కనున్న కోరుట్ల ఏదైతున్నదో నిజామాబాద్కి వచ్చింది. కాబట్టి నిజామాబాద్కి పోటీ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నట్టు కనబడుతున్నాయి. ఆల్ డిపెండ్స్ అపాన్ ది హైకమాండ్. పార్టీ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటే దానికి అనుగుణంగా. మీ జగిత్యాల ప్రజలు అనుకుంటారా మా నాయకుడిని మేము ఒడగొట్టుకొని తప్పని చేసినాము, సో ఎంపీగా మళ్ళీ పోటీ చేస్తే గెలిపించుకుంటామన్న క్లారిటీ? లెటర్ సి ఏమనుకుంటున్నది? ఇప్పుడు నా మాటలు చెప్తే ఏముంటుంది, ఏమనుకుంటున్నది నా మాటలు చెప్తే ఏముంటుంది? ఫలితాల తర్వాత మనం దాని మీద కామెంట్ చేస్తే బాగుంటుంది. సో ఇక్కడ కరీంనగర్ విషయానికి వస్తే కూడా బండి సంజయ్ ఆల్రెడీ దూకుడు స్టార్ట్ చేసిండు, పాదయాత్ర చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారన్న ఉద్దేశంతో ఆయన కూడా కొద్దిసేపు క్రితం మాట్లాడాడు. అడ్డుకున్నారు ఆయన పాదయాత్ర నిజంగా మీకు? నాకు ఐడియా లేదు, నాట్ ఫాలో, నేను ఫాలో కాలేదు. సో కరీంనగర్ అయినా నిజామాబాద్ అయినా ఏదైనా రెడీగా ఉండరు? ఏదైనా తెలుసు. అంటే పార్టీ నాకు అంటే బాధ్యత అప్పగించినా, ఏ అవకాశం ఇచ్చినా నేను ఆ బాధ్యత నిర్వర్తించడానికి, ఆ అవకాశాన్ని పొందటానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉన్నా. సార్, మీరు గత కొన్నేళ్ళలో తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల కాలం పాటు ఎటువంటి విధ్వంసం జరిగిందో మనందరం చూసినాం. సో ఏ విధ్వంసం అయితే జరుగుతూ ఉంటే, ఏ ప్రజలైతే ఇబ్బంది పడుతూ ఉంటే, బీఆర్ఎస్ పార్టీలో ఉండి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే చూసి సంతోషించిన వాళ్ళు మీ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటా ఉన్నారు. మీరు స్వాగతిస్తూ ఉన్నారు ఒక సీనియర్ నాయకుడిగా. ఇప్పుడు వాళ్ళు ఆనాడు ఏదైతుందో టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఏకపక్ష ధోరణితో జరిగిన విధ్వంసానికి అంతటికి ఏదైతుందో ఆ రాజకీయ పార్టీ అనే దానికంటే ఆ నాయకత్వం ఉంటే బాగుంటుంది అనుకుంటేనే. ఇలా టిఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఒక వ్యక్తి ఆరాధనతో ఏర్పడ్డ రాజకీయ పార్టీ అది. వ్యక్తి ఆరాధనతో, అందులో మొత్తం స్వయం నిర్ణయాధికారం అంతా కేసీఆర్దేనే. మీరు ఎవరిది ఏం లేదు చెప్పంటున్నా, ఎవరిది ఏం లేదు. ఆయన అసలు టిఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రం కొరకు ఏర్పడ్డ పార్టీ. తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యమ ఆకాంక్ష నెరవేర్చడానికి రూపొందింపబడ్డ పార్టీ టిఆర్ఎస్. దాన్ని బీఆర్ఎస్గా మార్పు చేయడంతోనే ఆ పార్టీ అంతమైపోయింది. ఆ పార్టీ అంతమైపోయిందని చెప్పంటున్నా. ఆ పార్టీ లక్ష్యమే కనుమరుగైంది. ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష లక్ష్యమే కనుమరుగైందో ఆ పార్టీ భవిష్యత్తు లేకుంటే అయిపోయింది. ఎప్పుడైతే ఆ పార్టీ భవిష్యత్తు లేకుంటే అయిపోయిందో మరి అందులో ఎవరు ఎట్లా కొనసాగలుగుతారు? కానీ వాళ్ళని జాయినింగ్ చేయించుకోవడం వల్ల మీ పార్టీ కార్యకర్త నాయకులు కొంత ఇబ్బంది పడే అవకాశం. ఇది వరకు మేము అవకాశాలు కల్పించడంలో మేము ఆచితూచి అడిగేయాలి. వాళ్ళకి అవకాశం కల్పించడం లోపల ఆచితూచి అడిగేయాలి. వాళ్ళ మద్దతు పొందడం మట్టుకు ఏది ఇస్తుందో తప్ప ఇవాళ పార్టీ సమర్థిస్తాము. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఏదైతుందో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బరువు చేయాల్సిన ఆవశ్యకత, ఇవాళ వాళ్ళపై బాధ్యత అని చెప్పి ముందుకు వస్తే న్యాచురల్లీ వన్ హ్యాస్ టు వెల్కమ్ ఇట్. కానీ బయట చర్చ ఏంటంటే కేసీఆర్ కూడా ఆనాడు ప్రతిపక్షం లేకుండా వేయాలని ప్రయత్నం చేసిన, అందులో భాగంగానే మీ పార్టీ వాళ్ళని ఇవాళ ఏదైతుందో మేము అధికారంలో అంటే ఇవాళ శాసనసభ్యులను చీల్చాలనో లేకుంటే వాళ్ళను బయటకు లాగాలని ప్రయత్నం చేస్తలేము. ఇది కూడా ఏదైతుందో వాలంటరీగా ఏదైతున్నదో
ఆ కేసీఆర్ నియంత్రిత పోకడలతో ఏ విధంగా పార్టీ కనుమరుగు ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగిందో వాళ్ళు విధేయంగా బయటకు వస్తున్నారు. అంతే తప్ప ఏదైతే ఉందో దీనిలో కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచనకు అనుగుణంగా ఏది జరగడం లేదు. సో భారతీయ జనతా పార్టీ సంబంధించిన మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కొన్ని కామెంట్స్ చేస్తూ ఉన్నాం. మీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి గారు ఎవరైతే ఉన్నారో సో ఆమెకు బెంచ్ కార్ ఇప్పించారు కార్పొరేషన్ పదవి కోసం. పదవులు రావాలంటే కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా లాబింగ్ చేయాల్సిన లేకపోతే గిఫ్ట్ ఇవ్వాల్సిందే అన్న. అసలు ఎన్వీఎస్ ప్రభాకర్ దీపాదాస్ మున్షి గారి యొక్క అంటే వారి యొక్క ఫ్యామిలీ హిస్టరీ ఇది తెలుసా అని చెప్పి అంటున్నా. అసలు దీపాదాస్ మున్షి యొక్క ఫ్యామిలీ హిస్టరీ ఈ ప్రభాకర్ తెలుసా అని చెప్పి అంటున్నా. ప్రియరంజన్ దాస్ మున్షి భార్య. ప్రియరంజన్ దాస్ మున్షి యువజన కాంగ్రెస్ నాయకుడికి ఎదిగినటువంటి వాడు. ఆనాడు రాజీవ్ గాంధీ గారికి అత్యంత సన్నిహితుడిగా మెదిలి ఆనాడు కేంద్రంలో పార్లమెంట్ సభ్యుడిగా మంత్రివర్గంలో సేవలు అందించిండు. ఆయన సడన్ డిమాయిస్తో ఏదైతుందో ఈమె తెరపైకి రావడం, ఈమె కూడా రాజకీయంగా సేవలు అందింపజేయటం, ఇలా పార్టీ క్రమశిక్షణకు కట్టుబడ్డ వ్యక్తిత్వం ఆమెది. క్రమశిక్షణ కట్టబడ్డ వ్యక్తిత్వం. వాళ్ళకి ఎక్కడేం లేకుంటే ఏదైతుందో ఏదో అవాకులు చెవాకులు పెరగడం భారతీయ జనతా నాయకులకు అలవాటైపోయింది. అవాకులు చెవాకులు పెరగడం వాళ్ళకి అలవాటైపోయింది. సందర్భం వస్తే ఆధారాలు కూడా బయట పెడతాను. సంతోషం. ఎవడా పోంటుండు. ఇప్పుడు ఆమె లీగల్ నోటీస్ ఇచ్చినట్టు నేను గమనించి నేను మరి తెలిసిపోతుంది కదా ఏ మాత్రం నీ దగ్గర. కానీ కాంగ్రెస్ పార్టీలో ఆ పరిస్థితి ఉందా? పదవి కావాలంటే పైరవీలు ఇవ్వాల్సి మరి అట్లయినట్టయితే ఏం లేనుండి నాకు అవకాశం ఎట్లా వచ్చిందే. మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు మందుల శామ్యుయల్ తుంగతుర్తి ఎమ్మెల్యే రూపాయి లేకుంటే ఏదైతుందో టికెట్ ఇవ్వడమే కాదు గెలిచి వచ్చింది ఎమ్మెల్యే అయిండు. మా దగ్గర ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు ఇప్పటికి ఏదైతుందో అలాంటి ఇంద్రమ్మ గృహంలో నివాసితమే ఉంటుండు. ఎన్ని సీట్లు మీ టార్గెట్ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో? టార్గెట్ ఈజ్ 17. చూడాలి మేము ఎన్ని పొందగలుగుతాము. సో బీజేపీ బలంగా రామ మందిర నిర్మాణం కావచ్చు కొన్ని అంశాలు. అసలు బేసిక్గా నేనేమంటున్నా రామ మందిర నిర్మాణానికి బీజేపీకి ఏం సంబంధమే? అంటే సెంట్రల్లో వాళ్ళ అధికారంలో ఉండరు కదా, వాళ్ళ వైపు మలుచుకునే ప్రయత్నం చేస్తారు. కాదే ఇవాళ నేనేమంటున్నా ఇప్పుడు రామ మందిర నిర్మాణం పట్ల భిన్నాభిప్రాయం ఎవరికి ఉన్నది? ఎవరికి లేదు. రామ మందిర నిర్మాణం పట్ల భిన్నాభిప్రాయం ఎవరికి ఉంది అని చెప్పంటారు. ఎవరికి లేదు. ఇలా కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఏదైతుందో నిర్మాణం చేసేటువంటి అవకాశం ఇవాళ లభించింది. నిర్మాణం చేసినాం. ఆనాడు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉండగా ఏదైతుందో కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఏదైతుందో ఆనాడు తలుపులు తెరిసే పరిస్థితి వచ్చింది. ఆనాడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్ననాడు ఏదైతుందో అయోధ్య రామ మందిర గేట్లు తెరవడం జరిగింది. పూజలకు అనుమతించడం జరిగింది. పూజలకు అనుమతి ఎప్పుడు ఇచ్చిండ్రు? కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. ఈ మందిర నిర్మాణం అనేది ఏదైతుందో ఇలా రాముడు అందరి వాడు చివరికి ఎక్కడ పోయిందంటే అసలు మోడీయే శ్రీరామచంద్ర ప్రభు అనే కాడికి వచ్చిందా? ఇప్పుడు మళ్ళీగా తప్పిపోయి బీజేపీ అధికారానికి వస్తే రాముల వారి విగ్రహాలను పక్కన పెట్టి మోడీ విగ్రహాలు పెట్టే పరిస్థితి కనబడుతుందా? దేవాలయంలో రాముడు శ్రీరామచంద్రుడి విగ్రహాలు కాదు మోడీ విగ్రహాలు పెట్టే పరిస్థితి కనబడుతుంది. సో కవితకు మళ్ళీ నోటీసులు ఇచ్చిరు. నిన్న విచారణకు పోయేది ఉంటే పోలేదు. అది ఏం విచారణ ఏంటో వాళ్ళకి తెలియాలనే. అసలు విచారణ వాళ్ళు ఈమెం చేస్తున్నా ఈమె వాళ్ళని చేస్తుందా? ఎవరు విచారణ చేస్తున్నారు? 41 సిఆర్పిసి కింద నీకు నోటీస్ ఇస్తే విధిగా ఆమె హాజరు కావాలి. సోనియా గాంధీ గారు కూడా హాజరైండ్రు, రాహుల్ గాంధీ గారు కూడా హాజరైండ్రు అని చెప్పి అంటున్నా. ఈమె ప్రియాక్యుపైడ్. నేను ప్రచార కార్యక్రమంలో ఉన్నా కాబట్టి హాజరు కాలేను అంటే ఇదేం విచారణయా? కానీ వాస్తవాలు మాట్లాడుకుంటే మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీని ఓడిపోనికి కారణం కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేయకపోవడం అదొక రీజన్. సో వాళ్ళ అవసరం కోసమైనా ఒకవేళ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేస్తే రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో మీ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఇప్పుడు వాళ్ళు చేసినా చేయకున్నా ప్రత్యక్షంగా పరోక్షంగా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా బీజేపీ బీఆర్ఎస్ ఒకటి. ఇది అందరూ తెలుసు. ఈ చరిత్ర తెలియదు ఏముందనిలా. కానీ ఒకవేళ అరెస్ట్ చేస్తే మీకు అరెస్ట్ చేసిన ఒకటే చేయకున్న ఒకటే. బీజేపీ అవకాశాలు మెరుగవుతావు అని చెప్పి అనుకుంటే ఆమె 4 గొంతులు లోపల ఉంచుతారు. కానీ ఇక్కడ మీకు ఇబ్బంది అవుతుంది. మాకేం ఇబ్బంది? ఏమి ఇబ్బంది లేదు. మాకేం ఇబ్బంది? మాకేం ఇబ్బంది? చట్టం తన పని చేసుకుంటుంది.
ఆమె ఏదైతుందో నేరం ఆరోపింపబడ్డప్పుడు ఏదైతుందో ఆధారాలు లభిస్తే ఎవరిపైన ఏదైతుందో ఆమెను కోర్టు ముందు ప్రవేశపెడతారు. కోర్టు ఏ విధంగా తీర్పిస్తే ఆ విధంగా ఉంటుంది, కోర్టు నిర్ణయం ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఉంటుంది. సార్ నా చివరి ప్రశ్న, మార్పు వచ్చింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, కానీ అధికారులలో ఏ అవినీతి ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్న అధికారులు ఇంకా మీ కాంగ్రెస్ పార్టీ హయాంలో పనిచేస్తూ ఉన్నారు, ఏమంటారు దీని గురించి? అంటే వాళ్ళని ఒకే తొలగించలేం కదా. వాళ్ళు తొలగించాలని చెప్పంటే నిజంగా వాళ్ళ అవినీతికి సంబంధించిన ఆధారాలను వెలికి తీయాలి. ఆ ఆధారాలను వెలికి తీసిన తర్వాత ఏదైతే ఉందో దానికి అనుగుణంగా చర్యలు చేపట్టడం అనేది జరుగుతుంది. ఏది లేక ఏదైతే ఉందో గతంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నావు కాబట్టి నేను తొలగిస్తా అని చెప్పంటే సర్వీస్ నిబంధనలు ఒప్పుకో. ఏదైనా ప్రాసెస్ ఉంటాయా, చర్యలు ఉంటాయా? అవినీతి తప్పకుండా ఉంటాయి. ఎవ్వరు ఎగ్జామ్షన్ కాదు, ఎవ్వరు అతిథులు కాదు, ఎవరు అతిథులు కాదు. ఓకే సార్, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సో ఇది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారితో ఫేస్ టు ఫేస్ చూస్తున్నాను కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.